alternate days working concept 6 simple steps లో ఆన్సర్ ఫినిష్ చేసేస్తా. A's work per day 1/12, B's work per day 1/18, ఎందుకంటే ఇక్కడ 12 and 18 ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ 2 days వర్క్ అంటున్నాను. 2 days వర్క్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఫస్ట్ డే ఓన్లీ ఏ మాత్రమే చేస్తున్నాడు, సో 1 day వర్క్ ఆఫ్ ఏ 1/12 ప్లస్ సెకండ్ డే ఓన్లీ బి మాత్రమే చేస్తుంది కాబట్టి 1/18, అప్పుడు 1 + 1 2 days వర్క్ అవుతుంది కాబట్టి 2 days వర్క్ తీసుకుంటున్నాను. ఇది మనకి ఎంత వస్తుంది? 2 + 3/36 = 5/36 వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ 5/36? ఈ 2 రోజుల్లో జరిగిన పని. ఓకే, ఇది 2 days లో. ఓకే, సో ఎవ్రీ 2 days 5/36 జరుగుతుంది. ఓకే, ఎవ్రీ 2 days అలా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు సో ఎన్ని 5/6 ఉన్నట్టు ఇక్కడ వరకు? ఎందుకు సార్ మీరు ఇన్నే తీసుకున్నారని మీకు డౌట్ రావచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ 36 ఉంది ఎల్సిఎం. ఓకే, 2 days లో వాళ్ళు ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు? 5 యూనిట్స్. 36 కి 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. సో నియరెస్ట్ నెంబర్ ఏమొస్తుంది? మల్టిపుల్ ఆఫ్ 5 కి నియరెస్ట్ నెంబర్ ఆఫ్ 36 తీసుకోవాలి. అంటే సార్ చూడండి, 5 × 7 = 35. సో ఇది నియరెస్ట్ నెంబర్. సో 7 సైకిల్స్ అంటే ఇక్కడ 2 days, 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 ఇట్లా 7 సైకిల్స్ వెళ్తే 35 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో టోటల్ వర్క్ 36 యూనిట్స్. 35 యూనిట్స్ అనేది 7 సైకిల్ అయిపోతుంది. లాస్ట్ టర్న్ ఎవరిది? ఏది, ఎందుకంటే ఏ స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఏనే ఎండ్ చేయాలి. సో ఇక్కడ వరకు మనం ఫస్ట్ ఫైండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని? 7 సైకిల్స్. 7 × 2 days కి ఎంత? 5/36 కదా, = 35/36. ఒకసారి చూడండి, ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది? 35/36 వరకు కంప్లీట్ అవుతుందంట. ఎన్ని డేస్ లో? 2 days, 2 days, 2 days, 2 days, అట్లా 7 × 2 = 14 days. ఓకే, ఇది వచ్చేసింది మనకు 14 days. ఏ నుంచి ఈ బి టర్న్ వరకు అయిపోయింది. సో మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇన్నే తీసుకున్నానంటే 36 కి నియరెస్ట్ ఆఫ్ మల్టిపుల్ 5 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది తీసుకోవాలి. నెక్స్ట్ 14 days వచ్చేసింది. వర్క్ లెఫ్ట్ మనం జనరల్ గా ఎంత వర్క్ లెఫ్ట్ అయింది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వర్క్, ఇదంతా లెఫ్ట్ అయింది, ఇంకా ఇదంతా ఉంది వర్క్. ఓకే, జనరల్ గా మనము టోటల్ వర్క్ యూనిట్స్ ని 1 తీసుకుంటాం టైమ్ అండ్ వర్క్ లో. 1 మైనస్ ఇది తీసేస్తే ఇది వస్తుంది మనకు. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ 1, ఇది కావాలి అంటే ఇది మైనస్ చేయాలి కదా 1 నుంచి. సో 1 - 35/36 మీకు 1/36 వస్తుంది. ఇంత వర్క్ లెఫ్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ వర్క్ ఎవరు చేయాలి? 1/36 లెఫ్ట్ అయింది కదా, ఈ వర్క్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. అందుకే నేను ఏ టర్న్ అని పెట్టిన. సో ఈ వర్క్ ని ఎంత టైంలో చేస్తాడు? సో టైం ఫార్ములా ఏంది? టైం ఇస్ నథింగ్ బట్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంది? ఇదే ఎఫిషియన్సీ. ఏస్ ఎఫిషియన్సీ ఇది, బీస్ ఎఫిషియన్సీ ఇది. సో వర్క్ లెఫ్ట్ ఎంత? 1/36 బై ఎఫిషియన్సీ 1/12. ఇది క్యాన్సిల్ చేస్తే మనకు 1/3 వస్తుంది. అంటే 1/36 ఆఫ్ యూనిట్స్ వర్క్ ని 1/3 ఆఫ్ ద డే లో కంప్లీట్ చేస్తాడు. సో ఈ 14 days కి ప్లస్ ఏ ఇంకొక 1/3 ఆఫ్ డే తీసుకుంటే, సో 14 1/3 days లో వాళ్ళు కంప్లీట్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆల్టర్నేట్ డేస్ లో వర్క్ చేసినప్పుడు. ఈ మెథడ్ కాకుండా మీకు ఇంకేదైనా షార్ట్ కట్ చేసి ఉంటే కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను.